రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు మంచు మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇద్దరిని విచారణకు పిలిచారు కలెక్టర్. విచారణకు డాక్యుమెంట్స్ తో సహా హాజరయ్యారు మంచు మనోజ్. ఈ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, గతంలో లెటర్ రాయడం, స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేయడం ఇవన్నీ చూసాం. గతంలో మంచు మనోజ్ కూడా ఆల్రెడీ ఒకసారి ఇలాంటి విచారణకు హాజరైనట్టున్నారు. ఇప్పుడు ఇద్దరు రంగారెడ్డి కలెక్టరేట్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం కూడా చేరుకున్నారు. అయితే ఈ ఆస్తి తగాదాలో భాగంగా నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 కింద మంచు మనోజ్ పై సివిల్ కోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడంతో గత నెల 8వ తేదీ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు. దానికి సంబంధించి ఇప్పుడు 18వ తేదీ హీరో మంచు మనోజ్ వచ్చి ఇక్కడ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఎప్పుడు నోటీస్ ఇచ్చినప్పటికీ వస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవాళ రావాలని మరోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ జరగనున్న హియరింగ్ కి మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. లోపల హియరింగ్ కూడా స్టార్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే జల్పల్లిలో జరిగిన ఇష్యూస్ గురించి ఆ ఇంటి నుంచి వెకేట్ చేయాలి మంచు మనోజ్ అంటూ కూడా మంచు మోహన్ బాబు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. సో అందులో నాకు రైట్ ఉంది అంటూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ తో సహా కూడా మంచు మనోజ్ ఇప్పుడు ఇక్కడ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించి కలెక్టరేట్ లో కూడా హియరింగ్ అయితే మొదలైనట్టు తెలుస్తుంది. గత నెల 18 రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్ అయితే అప్పుడు హాజరయ్యారు. అప్పుడు పూర్తిగా కూడా జిల్లా మెజిస్ట్రేట్ కి దానికి సంబంధించి నేను ఎప్పుడు చెప్పినప్పటికీ వస్తాను, దీనికి పూర్తిగా కూడా మంచు విష్ణు వెనకాల ఉంది, ఈ నాటకాన్ని జరిపిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా నాకు న్యాయం జరిపిస్తారంటూ కూడా అదనపు మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పిన పరిస్థితి. సో ఇవాళ మరోసారి నోటీస్ ఇవ్వడంతో కూడా మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ హియరింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి అర్ధగంటలో కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిందు, ఎవరెవరు వచ్చారు సుస్మిత? మోహన్ బాబు ఒంటరిగానే వచ్చినట్టుగా కనిపిస్తున్నారు హియరింగ్ కోసమని. విష్ణు ఏమన్నా వచ్చారా ఆయనతో పాటు? అలాంటి డీటెయిల్స్ ఏమన్నా అందివ్వగలరా? 3 గంటల ప్రాంతంలో హాజరవ్వాల్సిన నోటీస్ ఇవ్వడం జరిగింది. 3:30 ప్రాంతంలో మొదట మంచు మోహన్ బాబు ఓన్లీ ఒంటరిగా మాత్రమే జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే మంచు మనోజ్ కూడా ఇక్కడ చేరుకుని ఇద్దరు కూడా కొన్ని నిమిషాల వ్యవధిలో లోపల హియరింగ్ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. బిందు. ఓకే సుస్మిత.